హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈరోజు మనం పిజ్జాగ్ దగ్గర ఉన్న కాచివన్ సింగరంలో ఉన్నామండి. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్. ఇందులో మనకి చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, చాలా వరకు కూడా సేల్స్ అవుతున్నాయి అండి. ఎందుకంటే మనకి ఉప్పల్ మెట్రోకి చాలా దగ్గరలో ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయండి, కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయి. బ్యాక్ సైడ్ మొత్తం కూడా మనకి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి. ఈ హౌస్ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. అందులోనూ మనకి దసరా ఫెస్టివల్ సందర్భంగా ఆఫర్ ఇస్తున్నారు. ఆఫర్ వచ్చేసి మనకి 10 గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నారు, దాంతో పాటు ఎలక్ట్రిక్ బైక్ ఇస్తున్నారు. ఇదైతే చాలా మంచి అవకాశం. ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. సౌత్ సైడ్ మనకి 40 ఫీటెడ్, అలాగే వెస్ట్ వచ్చేసి మనకి 30 ఫీటెడ్ అండి. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్. 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. లోపలికి హౌస్ చూద్దాం. హౌస్ వర్క్ అయితే మనకి 70% కంప్లీట్ అయింది. ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మీకు రిజిస్ట్రేషన్ టైం వరకు హౌస్ కంప్లీట్ చేసి ఇస్తారండి. ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది, వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. హౌస్ డైమెన్షన్ వచ్చేసి 2050 అండి. G+1 పర్మిషన్ ఉంది. హౌస్ చూసే ముందు ఇక చుట్టూ సరంలో ఏమేమి డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. మనకి పక్కన మనకి పిజ్జాగ్ కామెంట్ వచ్చి 100 ఫీటెడ్ ఉంటుంది. ఇక్కడ బస్ స్టాప్ ఉందండి. అక్కడ నుంచి హౌస్ కి వచ్చి దారిలోనే మనకి స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ ½ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అది చాలా పెద్ద క్యాంపస్ అంటే 17 acres లో ఉంది. అలాగే మనకి అరోరా కాలేజ్ కూడా ఓన్లీ 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అక్కడ మనకి గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. పిజ్జాగ్ కామెంట్ వరంగల్ హైవే కి అయితే ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అయితే 8 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. JRS ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. దానికి ఆపోజిట్ లో నల్లా కాలేజ్ ఉందండి. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఓన్లీ 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ మనకి అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అలాగే రాబీస్ ఇంటర్నేషనల్ స్కూల్, రాకోడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ అన్ని కూడా చాలా కన్వీనియంట్ ఉంది. పోచర్ ఇంపోసిస్ క్యాంపస్ కూడా ఓన్లీ 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 9 కి అయితే ఓన్లీ 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనకి ఉప్పల్ మెట్రోకి ఇంత దగ్గరలో ఉండి కూడా మనకి ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది. నేను హౌస్ చూపించుకుంటూ ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. హౌస్ లాస్ట్ లో చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం పదండి. మనకి 2 సైడ్స్ కూడా చాలా పెద్ద రోడ్డు కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి మీకు ఎలా వస్తుందో అర్థం కాకపోవచ్చు. మీకు వీడియో ఎండింగ్ లో హౌస్ కంప్లీట్ అయిన వీడియో కూడా మీకు చూపిస్తాను, చూడండి. రండి వెళ్దాం. ఇది కార్నర్ కాబట్టి మనకి ప్లాంటేషన్ అయితే 2 సైడ్స్ వస్తుందండి. గ్రీనరీ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనకి ర్యాంప్ అయితే కంప్లీట్ గా గ్రానైట్ వస్తుంది. అలాగే పార్కింగ్ మొత్తం కూడా గ్రానైట్ ఇస్తున్నారండి. చూడండి, పార్కింగ్ అయితే చాలా స్పేసెస్ ఉంది. ఇందులో మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. బయట కూడా మనకి 2 సైడ్స్ చాలా పెద్ద రోడ్ కాబట్టి బయటనే కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వాష్ వస్తుంది. మనకి స్టెప్స్ కింద వాష్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి మనకి 1.5 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు. అలాగే బోర్ సంపు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ కదా. మనం లోపల నుంచి వెళ్ళాక చూపిస్తాను మీకు. మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఎలివేషన్ కోసం టైల్స్ ఇచ్చారండి. మనకి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ వస్తుంది. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేస్తున్నారు. ఇక్కడ మనకి ఫ్రేమ్ చుట్టూ కూడా గ్రానైట్ తో ఫ్రేమ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది, చాలా గ్రాండ్ కనిపిస్తుంది. చూడండి, రండి లోపల ఒకసారి హౌస్ చూద్దాం. ఇక్కడ మనకి హాల్ లో సెల్ఫ్ ఇచ్చారండి డిజైన్ ఐటమ్ పెట్టుకోవడానికి. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి హాల్ దగ్గర టీవీ పాయింట్ ఇచ్చారండి. మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని చిన్న చిన్న సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఫాల్స్ చూడండి, లైట్స్ తో డిజైన్ చేశారు. అలాగే హౌస్ మొత్తం కూడా యూపీవీఎస్ విండోస్ వస్తాయి. దాంతో పాటు మనకి సేఫ్టీ గిల్స్ వస్తుంది, నెట్ వస్తుంది. ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ తో డిజైన్ చేశారు. కంప్లీట్ అయితే మాత్రం లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. దీనికి ఆపోజిట్ మనకి డైనింగ్ లో కూడా సేమ్ అలానే చేశారు. ఇదంతా డైనింగ్ ప్లేస్. హాల్ చూసారు, చాలా స్పేసెస్ ఉంది. ఇదంతా డైనింగ్. చూడండి, మనకి డైనింగ్ లో కూడా సేమ్ అలానే ఇచ్చారు. చాలా పెద్ద విండో వచ్చింది. ఇక్కడ మనకి కార్నర్ 40 feet కాబట్టి వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ లో రూఫ్ ఇచ్చారు చూడండి. చూడండి, ఇక్కడ మనకి కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారు. ఇక్కడ మనకి చిన్నగా పూజ రూమ్ వచ్చింది. ఇదంతా కిచెన్. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. ఇందులో 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనకి ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో వచ్చిందండి. కిచెన్ లో కూడా చాలా పెద్ద విండో ఇచ్చారు. మనకి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, చూపిస్తానండి. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చింది.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో అయితే మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చేస్తుందండి. చూడండి మనకి ఇందులో కూడా ఫ్లవర్ లాగా డిజైన్ చేశాడు. ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ వచ్చిందండి బ్యాక్ సైడ్. మీకు బోర్ సంపు చూపిస్తానని చెప్పాను, చూద్దాం రండి. ఇది వచ్చేసి బోర్ అండి. ఇక్కడ సంప్ ఇచ్చారు. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చిందండి. పైన లోర్ ఇచ్చారు. చుట్టూ అండి అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదా, మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి హాల్ నుంచి ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి కింగ్ సైజ్ బెడ్ వచ్చా కూడా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ సపరేట్ కబోర్డ్ గా స్పేస్ ఇచ్చారు. చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుంది. చూడండి మనకి ఇందులో కూడా చాలా పెద్ద విండో వచ్చింది. ఇది అటాచ్ వాష్రూమ్. ఒకటి కామన్ వాష్రూమ్ మనకి బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. చూడండి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇందులో ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా, 2 BHK చాలా స్పేసెస్ వచ్చింది. ఒకసారి మీకు పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి. ఇందులో మనకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వలేదు. లైట్స్ లేకుండా కానీ ఎంత వెంటిలేషన్ పరంగా చూడండి చాలా బాగుంది. ఒకసారి పైకి వెళ్దాం పదండి. మనకి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. చూడండి మనకి స్టెప్స్ పైన రేగులు ఇచ్చారు. వర్షం వాటర్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం ఉండదని. చుట్టూ అండి అన్ని హౌజెస్ ఉన్నాయి. చూడండి కాలనీ అయితే చాలా బాగుంటుంది. అన్ని కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదండి. హౌస్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే 63.5 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లో 80% లోన్ వస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే 90% లోన్ తీసుకోవచ్చండి. ఇక్కడ చుట్టూ సంఘంలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు అవన్నీ స్టార్టింగ్ లో చెప్పాను. మనకి బస్ కనెక్టివిటీ చాలా బాగుంది. ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ కాలనీ అయితే 6 months లోనే చూడండి చాలా డెవలప్ అయింది. చాలా అపార్ట్మెంట్స్ హౌజెస్ అవుతున్నాయి. ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా సేల్స్ అవుతున్నాయి. మీకు ఉప్పల్ దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. కాలనీ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి. మీరు కాల్ చేసి వాళ్ళ దగ్గర ఉండి హౌస్ చూపిస్తారు, కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాం కూడా మీరు ఎవరికి ₹1 కమిషన్ ఇవ్వని అవసరం లేదు. డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది. ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది కాబట్టి ప్లీజ్ మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.